చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలు చూడండి. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పల్ప్ కంపెనీలు ఎక్కడ కూడా ఫ్యాక్టరీలు ఓపెన్ చేయకపోవడంతో చెట్లలో ఉన్న కాయలంతా కూడా కంప్లీట్‌గా కింద రాలిపోతున్నాయి. గుజ్జు పరిశ్రమలు నిర్లక్ష్యపూరితంగానే ఈ రకంగా జరుగుతుంది రైతులకు సంబంధించి. గత ఏడాది తీవ్రంగా నష్టపోయారు. ఈసారి కూడా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉంది. సో, ఇప్పటికే గత ఏడాది మామిడి చెట్లన్నీ కూడా చాలామంది రైతులు నరికేయడం జరిగింది. ఈసారి కూడా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఉన్న చెట్లన్నీ కూడా నరికేసి వీళ్ళందరూ కూడా రోడ్డున పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఒకసారి చూడండి, జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందని మనం చెప్పొచ్చు. గత ఏడాదికి ఈ ఏడాదికి డిఫరెంట్ ఎలా అంటే కాతేమో బాగానే వచ్చింది. సైజు కూడా కాయలన్నీ చూడండి, ఇవి తోతాపూరి, ఇవన్నీ బాగానే సైజు వచ్చాయి. బట్ ఏరా అంటే గిట్టుబాటు ధర అంటే ఫ్యాక్టరీలు గుజ్జు పరిశ్రమలు ఈ కాయలు కొనుగోలు చేసే పరిస్థితి కనపడడం లేదు. ఎందుకంటే బయట ప్రాంతాల్లో యుద్ధాలు, మేము ఉన్నటువంటి పలుపునే తీసుకెళ్ళలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా కంపెనీలు ఇంకా కూడా ఓపెన్ చేయలేదు. సో, ఇది అధికార యంత్రాంగం అంతా కూడా కాస్త గమనిస్తే బాగుంటుంది. మాది చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం మహిళా రైతును నేను. మేము గత 15 సంవత్సరాల నుండి మామిడి తోట మీద ఆధారపడి బ్రతుకుతున్నాము. మాకు ఇంకా వేరే ఆదాయం ఏమీ లేదండి. మామిడికాయలు పంట చేతికి వచ్చి మొత్తం మాగిపోయి కింద రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మేము చాలా నష్టపోయి ఇబ్బందులు పాలవుతున్నాము. దయచేసి ప్రభుత్వం వాళ్ళు దీని మీద ఏదైనా చర్యలు తీసుకుని మార్కెటింగ్ చేసుకునే సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి పంచాయతీకి చెందిన బోడింబాయి గ్రామం కొమ్మినేని కేశవల్ నాయుడు. గత 15 సంవత్సరాలుగా మామిడి రైతుల అనుభవం ఇది ఉంది. కానీ ఇక్కడ మామిడి పంట చేతికొచ్చినప్పటికీ గుజ్జు పరిశ్రమలు తెరుచుకోలేక వాటిని సేల్ చేసుకోలేక నష్టపరిహారం అందినాము. అందులో ఈ 3 ఎకరాల పొలానికి 1.5 లక్ష రూపాయలు ఖర్చు చేసి కనీసం ఈరోజు లబ్ధి పొందే అవకాశం కూడా లేకపోయి అమ్ముకోలేని పరిస్థితిలో నేలపాలయ్యి కాయలు అంతా డ్యామేజ్ అయిపోయి ఇబ్బందులు పడుతున్నాము. కావున తక్షణమే దీన్ని రైతులు